భగవద్గీత 44వ రోజు 45వ శ్లోకం. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసిత భయం యాద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యాతాః. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితాః వయం యత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనం ఉద్యాతః. యత్ ఏ కారణము వలన రాజ్యసుఖలోభేన రాజ్యసుఖమునందలి లోభము చేత స్వజనం బంధువులను హంతుం చంపుటకు ఉద్యాతాః ఉద్యమించితిమో మహత్ గొప్పదైన పాపమును కర్తుం చెయ్యుటకు వయం మేము వ్యవసితాః సమకట్టితిమి. అహోబత అయ్యో ఎంత శోకము! రాజ్యసుఖ లోభముచే మనము బుద్ధిమంతులమై యుండియు స్వజనులను చంపుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాప కృత్యములను చేయుటకు సమకట్టితిమి గదా. అక్కట we who are intelligent and eager to kill our own people have conspired to commit these heinous sins driven by the greed of the pleasure of kingdom. Jayar.